హాయ్ వ్యూస్. తమన్నా, విజయ్ వర్మ ఎవరు డేటింగ్లో ఉన్నారు. ఏమైంది అకస్మాత్తుగా విడిపోతున్నారు. పింక్ విల్లా అని చెప్పేసి సెలబ్రిటీస్ సంబంధించిన న్యూస్లు లైక్ ఇవన్నీ గట్టిగిస్తూ ఉంటారు. వాళ్ళు బాలీవుడ్లో నుండి చాలా వాటికి మీడియా మొత్తం ఆల్మోస్ట్ ఇదే కవర్ చేస్తున్నారు. ఏమని తమన్నా విజయ్ వర్మతో ఉన్నటువంటి ఆ ఫోటోలు వీడియోలు తను తీసేస్తుంది. ఆల్రెడీ గత కొద్ది రోజులుగా వీళ్ళు విడివిడిగానే ఉంటున్నారు, డేటింగ్లో లేరు. బట్ విడిపోయినా కలిసి ఫ్రెండ్స్గా ఉందని డిసైడ్ అయ్యారని చెప్పేసి అది రీసెంట్గా తమన్నాకి సంబంధించి నేను కొన్ని యాడ్లు చూసి కంపరం పుట్టింది నాకైతే. ఏం మనిషి రా బాబు ఈ మనిషి, అసలు డబ్బు కోసం ఏమైనా చేసిద్దా, ఎటువంటి దిక్కుమల్ని యాడ్స్ అని చేసిద్దా, ఎటువంటి దిక్కుమల్ని చోటకని వెళ్ళి ప్రమోషన్ చేసిద్దా అని మొన్న మాట్లాడుకున్నాం కదా. బిట్ కాయిన్కి సంబంధించి ఎలా ప్రమోషన్ చేసింది ఏంటని, క్రిప్టో కరెన్సీనా ఏదో క్రిప్టో కరెన్సీ టైప్. నిన్న ఏదో విస్కీ యాడ్ బ్రాందీ యాడ్, దానికి ఈమె యాడ్ మోడల్ యాడ్. అండ్ అసలు అది ఏం బ్రాండు అండ్ ఏ ప్రమోషను ఏంటి క్రాస్ చెక్ చేద్దాం. డబ్బులు ఇస్తున్నారా, రైట్ వస్తా ప్రమోషన్ చేస్తా. ఇటువంటి ఆమెని ఎలా ప్రేమించాడు బాబు మనిషి అనుకున్నా, ఎలా డేటింగ్లో ఉన్నాడు బాబు అనుకున్నా. పెళ్ళి అంటే ఇప్పట్లో పెళ్ళి ఆలోచన లేదని తమన్నా చెప్పగానే అమ్మయ్య బతికిపెడరు అనుకున్నా. ఇప్పుడు బ్రేకప్ విడిపోయారు అనగానే అమ్మయ్య ఓ మగోడు సేఫ్ అనిపించింది. తప్పుగా అనుకోవద్దు. తమన్నా అంటే నాకు చాలా ఇష్టం. బట్ ఎప్పుడైతే పనికి మళ్ళీ యాడ్స్ చేయడం మొదలెట్టిందో, మేము అసలు డబ్బు ఎందుకు ఇవ్వాలి, మేము ఉన్నప్పుడే డబ్బు సంపాదించుకుంటాం ప్రాక్టికల్గా మాట్లాడింది కదా. అప్పుడు కూడా అది నిజమే కదా అనిపించింది. కానీ డబ్బు కోసం ఏ యాడ్స్ అయినా, డబ్బు కోసం ఏదైనా చేయడం మొదలెట్టిందో ఇక అప్పుడు కంపరం చిరాకు మొదలైంది. ఆ విజయం చూసి పాపం విజయ్ వర్మేనా అతని పేరు, అతను చూసి పాపం అనుకున్నా. ఫైనల్లీ అమ్మయ్య సేఫ్ జోన్లో ఉన్నాడు అనిపించింది. మీరేమంటారు? ఫస్ట్ టైం ఒక బ్రేకప్కి సంబంధించి ఇలా చెప్తున్నాను, మగోడు బతికాడు అన్నట్టు. మీకేమైనా పిచ్చుకని కామెంటో తెలియచేయండి. అండ్ సిన్సియర్ రిక్వెస్ట్ తమన్నా మేడం, ప్లీజ్ ఇకనైనా మీరు యాడ్స్ ఏవైతున్నాయో, మీరు ప్రమోట్ చేసేవి ఏవైతున్నాయో, మీరు ఎక్కడికైతే గెస్ట్గా వెళ్తూ ఉంటారో డబ్బులు ఇచ్చారని, అది కరెక్టా కాదనేది క్రాస్ చెక్ చేయండి. ఉన్న వయసులోనే డబ్బు సంపాదించుకోవాలి, రేపు పెద్ద అయ్యాక డబ్బు సంపాదించలేమని చెప్పేసి మీరు అడ్డదడగా డబ్బు సంపాదిస్తూ పోతూ ఉంటే ఆ డబ్బు నిలవదు. అండ్ మీకున్నటువంటి పేరు కూడా స్మాష్.